ఆగండి ఆగండి, వేగాన్ని తగ్గించండి. నేనేమి గుర్రాన్ని కాదండి మీతో పోటీపడి పరిగెట్టడానికి. కాస్త మమ్మల్ని గుర్తించండి. నిన్న మా వారితో చిన్న గొడవ జరిగింది, నాలో నాకే. మేమేదైనా సహించగలం గాని మా వంటకి పేరు పెడితే మాత్రం సహించలేమండి. విరాట రాజ్యంలో బృహన్నలా నాట్యం చేసి మరీ వండితే ద్రుపదుడిని జయించిన అర్జునుడిలా నాపై విరుచుకుపడ్డారాయన. ద్రుపదుడిని జయించినందుకు అర్జునుడిని ద్రోణుడు అభినందించాడు. కానీ ఇంత కష్టపడ్డ నాకు ఇక పతిగారి అభినందన కాదు కదా, చిన్న చిరునవ్వు కూడా ఇవ్వలేదు. ఊరుకుంటామా? మనం ఊరుకుంటామా చెప్పండి? ప్రతీకారం తీర్చుకుంటాం కదా. అందుకే అందుకే ఈ రోజు ఆయన భోజనం పెట్టకూడదని నిర్ణయించుకున్నాను. ఈ మధ్యన ఏది చేసినా పేరు పెట్టడమేనండి. కుమారులు మాత్రం ఏ పేరు పెట్టకుండా తింటున్నారు నా బంగారాలు. ఇక నేనేం చేస్తానంటే ఆయనకు వంటగది ఇచ్చేసి నేను బిజినెస్ చేసుకుంటాను. మీరేమంటారు? ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే నేను చేసిన ప్రతి వీడియో మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పలకరిస్తుంది.